బ్రేకింగ్ న్యూస్ శ్రీలంకలోని కొలంబో ఎయిర్పోర్ట్ లో భారీ సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. భారత నిఘా వర్గాల సమాచారంతో ఎయిర్పోర్ట్ లో తనిఖీలు చేపట్టారు స్థానిక పోలీసులు. పహల్గాం ఉగ్రదాడి నిందితులు చెన్నై నుంచి కొలంబో వెళ్లిన విమానంలో వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. శ్రీలంకలోని కొలంబో ఎయిర్పోర్ట్ లో భారీ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. భారత నిఘా వర్గాల సమాచారంతో ఎయిర్పోర్ట్ లో తనిఖీలు చేపట్టారు స్థానిక పోలీసులు. పహల్గాం ఉగ్రదాడి నిందితులు చెన్నై నుంచి కొలంబో వెళ్లిన విమానంలో వెళ్లినట్టు వాళ్ళు అనుమానిస్తూ ఉన్నారు. ఇటీవల కాశ్మీర్లోని అనంతగావ్లో ఉన్న పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టారు భారత్కి సంబంధించిన ఆర్మీ. అయితే తాజాగా శ్రీలంకలోని కొలంబో ఎయిర్పోర్ట్ లో భారీ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు స్థానిక పోలీసులు. భారత నిఘా వర్గాల సమాచారంతో ఎయిర్పోర్ట్ లో తనిఖీలు చేపట్టారు. పహల్గాం ఉగ్రదాడి నిందితులు చెన్నై నుంచి కొలంబో వెళ్లినట్టు, ఆ విమానంలో వెళ్లినట్టు వాళ్ళు అనుమానిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఉగ్రవాదుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు. అయితే శ్రీలంకలోని కొలంబో ఎయిర్పోర్ట్ లో భారీ సర్చ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది అక్కడ స్థానిక పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, రైట్ ప్రసన్న, ప్రధానంగా ఏదైతే పెహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత ఉగ్రవాదులు ఎక్కడికి వెళ్లారు అనే దానిపై మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు పెహల్గాంలోని అటవీ ప్రాంతాల్లో, సౌత్ కాశ్మీర్లో కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మరికొంతమంది అనుమానితులు ఇటు కొలంబో పారిపోయారు అనేది కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కొలంబోలో లష్కరే తోయిబాకు సంబంధించిన టెర్రరిస్టుల కోసం, అనుమానితుల కోసం అయితే అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. కొలంబోలో ఎయిర్పోర్ట్లో సెర్చ్ ఆపరేషన్లో భాగంగా చెన్నై నుంచి కొలంబో వెళ్లిన విమానంలో అనుమానితులు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. దానిలో భాగంగా భారత్ ఇచ్చిన సమాచారంతో కొలంబో ఎయిర్పోర్ట్లో తనిఖీలు కొనసాగిస్తూ ఉన్నారు. అంటే దాడి చేసి ఇక్కడే ఉన్నారా, ఇక్కడ నుంచి పరారయ్యారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. దానిలో భాగంగా ఒకవైపు ఇక్కడ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా జమ్మూ కాశ్మీర్లోను ఇతర ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఇతర దేశాల వైపు కూడా పారిపోయినట్లు కొంత ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఇటు కొలంబో ఎయిర్పోర్ట్లో ఇటు నిఘా వర్గాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. దానిలో భాగంగా కొంతమందిని అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారనే సమాచారం అయితే అందుతోంది. దానికి సంబంధించి ఉగ్రదాడితో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎవరైతే ప్రయాణికులు కొంతమంది వెళ్ళారో వారికి సంబంధించిన వివరాలను సేకరించి అక్కడ సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నారు. కొంతమంది అనుమానితులు ఆ విమానం ద్వారా అక్కడ కొలంబో ఎయిర్పోర్ట్కి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం ద్వారా అనుమానితులు ఎవరైనా ఉంటే అటువంటి వారిని అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే దాదాపు పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో ఉగ్రదాడి జరిగి 12 రోజులు కావస్తుంది. 12 రోజులు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఉగ్రవాదులు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా నిఘా వర్గాల నుంచి కొంత ఎన్ఐఏకు సమాచారం ఉన్నప్పటికీ అంటే దానికి సంబంధించిన కరెక్ట్ ప్రాతిపదికన ఎక్కడ ఉన్నారనేది కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది స్థానికులుగా సహకారంతో ఇక్కడే సౌత్ కాశ్మీర్లోనే నివాసం ఉంటున్నారు. వారికి సంబంధించిన ఆహార పదార్థాలకు, నిత్యావసర సరుకులను కూడా వారే సరఫరా చేస్తున్నారనే ఒక సమాచారం అయితే ఎన్ఐఏ వద్దుంది. కానీ ఇక్కడ ఉగ్రదాడిలో పాల్గొనే చాలా మంది పాల్గొన్నారు, వారు సహకరించిన మరికొంతమంది ఉగ్రవాదులు ఉన్నారు అనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఉగ్రదాడి జరిపిన వారు, మరో వారికి సహకరించి వారు ఎవరైతే ఉన్నారో సానుభూతి పరులు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంతమంది ఉన్నారు. వారు దేశం విడిచి పారిపోయారు, కొలంబోలో పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నారు అనేది కూడా కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో ఇటు నుంచి భారత్ నుంచి కొలంబో వెళ్లారు. కొలంబో ఎయిర్పోర్ట్లో ఈ అనుమానితులు ఉన్నారు అనే కొంత ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల సమాచారంతో భారత్ అక్కడున్న ఎయిర్పోర్ట్ అథారిటీకి, అక్కడున్న శ్రీలంక ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ 12 రోజుల వ్యవధిలో అనేక మందిని ఇప్పటి వరకు ఎన్ఐఏ దాదాపు 2800 నుంచి 3000 మంది వరకు కూడా
విచారించింది. దాదాపు 150 మందిని పోలీసులు అదుపులో తీసుకుని వారి దగ్గర ఇంకా విచారిస్తూ ఉన్నారు. ఇంకా స్థానికంగా ఉన్న ఎవరైతే 20 మంది స్థానిక ప్రజలు ఉగ్రవాదులకు సహకరించారు, ఏదైతే రెక్కి నిర్వహించడం కానీ తర్వాత భద్రత తక్కువ ఎక్కడ ఉంటుంది అనే దానిపై కూడా స్థానికంగా ఉన్న కొంతమంది ప్రజలు సమాచారం ఇచ్చిన నేపథ్యంలోనే ఈ బైసరాని వ్యాలీలో టూరిస్ట్ స్పాట్ను ఎంచుకుని అక్కడ ఉగ్రదాడులకు పాల్పడ్డారు. దాని ద్వారా 26 మంది చనిపోయారు. స్థానికుడు గుర్రాలను కాసుకునే వ్యక్తి, మరోవైపు అంటే గుర్రాల మీద టూరిస్టులను తీసుకువెళ్లే వ్యక్తి ఆదిల్ టెర్రరిస్టులకు అడ్డుపడి ఎప్పుడైతే టూరిస్టుల మీద పర్యాటకుల మీద కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో అడ్డుపడిన నేపథ్యంలోనే ఇటు ఆదిల్ను కూడా వారు తుపాకీతో కాల్చి వారి దగ్గర ఉన్న గన్స్తో కాల్చి అతన్ని హతమార్చారు. అతడితో పాటు మొత్తం 26 మంది మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులకు సంబంధించి వారి ఏరివేతకు సంబంధించి ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ప్రధానంగా ఇటు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కానీ ఇటు అటవీ ప్రాంతాల్లోనూ ఇటు సరిహద్దుల్లో కూడా వారి కోసం అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. దానిలో భాగంగా సిఆర్పిఎఫ్ అలాగే ఆర్మీ బలగాలన్నీ కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తూ కొండ ప్రాంతాల్లో సింధు నది పరివాహక ప్రాంతాల్లో కూడా వారు కనిపించారంటూ కూడా అంటే అక్కడ ఆ ప్రాంతాల్లో కలిగి తిరుగుతున్నట్లుగా లోకల్గా ఉన్న కొంతమంది చెప్పిన నేపథ్యంలోనే అటు కూడా ఉగ్రవాదులకు సంబంధించి లింకులున్న అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారి కోసం కూడా సింధు నది పరివాహక ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇక మనం ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ప్రజెంట్ మనం శ్రీనగర్లో ఉన్నాం. కొలంబోలో అనుమానితుల కోసం అక్కడ కొంతమందిని ఎయిర్పోర్ట్లో అనుమానితుల కోసం సెర్చ్ ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నారు, తనిఖీలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఉగ్రదాడి జరిగి ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరిగింది. ఈరోజు 3వ తేదీ, అంటే దాదాపు 12 రోజులు కావస్తుంది. ఈ 12 రోజులు అవుతున్నా కానీ టూరిస్టులు భయపడి ఎవరు కూడా ఈ జమ్మూ కాశ్మీర్లో కానీ శ్రీనగర్లో కానీ మరోవైపు ఇటు డాల్ లేక్లో కానీ ఎవరు కూడా పర్యాటకులు రాక వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం శ్రీనగర్లోని డాల్ లేక్లో మనం చూస్తున్నాం. ఈ పడవలన్నీ కూడా ఒడ్డుకే పరిమితమై పర్యాటకుల కోసం వేచి చూస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ మొత్తం ఈ పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇది బోట్స్ ఏవైతే మనం చూస్తున్నామో ఇవన్నీ కూడా ఒడ్డుకే పరిమితమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే దాదాపు 12 రోజులు కావస్తుంది. ఎవరు కూడా పర్యాటకులు ఎవరు కూడా వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు, ఎవరు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ పడవలన్నీ కూడా ఒడ్డుకే పరిమితమయ్యాయి. ఇక్కడ ఈ డాల్ లేక్లో కూడా ఎవరు కూడా పర్యాటకులు లేక వెలవెలబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అంతా బాగానే ఉంది, ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు చెప్తున్నప్పటికీ కానీ ఇక్కడున్న సిచ్యువేషన్ భారత సరిహద్దులు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కానీ పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసే నేపథ్యంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే ఆ భయం అనేది ప్రజల్లో ఇంకా పోని నేపథ్యంలోనే ఎవరు కూడా పర్యాటకులు ఇక్కడికి రావడానికైతే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే పర్యాటకులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బాగానే ఉందనేది ప్రధానంగా శ్రీనగర్ ప్రజలు చెప్తున్నారు. ఇటు సిఆర్పిఎఫ్ కానీ ఆర్మీ కానీ మరోవైపు ప్రభుత్వం కానీ అందరూ కూడా ఇక్కడ సరైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వచ్చే టూరిస్టుల కోసం ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాబట్టి అందరూ కూడా వచ్చి ఏదైతే ఇటు కాశ్మీర్లో ఉన్న పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఆ ప్రాంతాల్లో కూడా సందర్శించి వచ్చేది కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది టూరిస్టులు ఉన్నారు, వారు ఎక్కడి నుంచి వచ్చారని వారి మాటలో అడిగి తెలుసుకుందాం. जी आप कहाँ से जी? तमिलनाडु से। यहाँ पे कैसा है? मैं बोलिए। ट्रेन गए, कैसा है यहाँ पे? बहुत अच्छा। भीड़ तो बहुत कम है, वेरी लेस पीपल। It's everything normal, seems to be very normal. రైట్, ఇక్కడ వచ్చిన టూరిస్టులు కూడా చెప్తున్నారు అంతా సిచ్యువేషన్ అంతా కూడా నార్మల్గానే ఉంది, ఎవరు భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా చెప్తున్నారు. కానీ పబ్లిక్ టూరిస్టులు అనేది తక్కువ ఉన్నారు కాబట్టి రావచ్చు అనేది కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అందరికీ ఇన్వైట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాశ్మీర్ ప్రజలే కానీ ఇక్కడ ఉన్న భద్రత కూడా అందరికీ సాధారణంగా ఆహ్వానం పలుకుతోంది. సైనికులు కూడా ఇక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటూ కూడా అందరినీ ఇన్వైట్ చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఉగ్రదాడి జరిపి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఇటు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మరోవైపు అనుమానితులు ఎవరైతే ఉన్నారో అనుమానితులు దేశం విడిచి పారిపోయారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటు భద్రతా విభాగాలన్నీ కూడా ఇటు కొలంబో ఎయిర్పోర్ట్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా కాశ్మీర్ ఉగ్రదాడి అనంతరం ఉగ్రవాదుల కోసం ఏరివేత కోసం కూడా భారత్ నిఘా వర్గాలు ప్రయత్నం చేస్తున్న క్రమంలో కొలంబోలో అనుమానితులు ఉన్నట్టు గుర్తించారు. అయితే అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణ అనంతరం వారు ఉగ్రవాదుల కాదా లేకపోతే ఉగ్రవాదుల ఆచూకీ ఎక్కడ ఉందా అనేది తేలనుంది.